దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారు? మీరు చేసే కార్యక్రమాలను కానీ బొక్కలు ఎవరుతాము పోని రికార్డ్ చేయి, టీవీలో ప్లే చేయి. తప్పు చేస్తే ఏమైనా కొడుకు ఉంటే వాడు భయం పడతాడు, చేస్తాడు. శాతగాని దద్దమ్మలంతా ఇవన్నీ ఎన్నికలలో ఎక్కడ పోతున్నారు. ఒక కార్పొరేటర్ గెలవరు, హైదరాబాద్ సిటీలో ఒక ఎమ్మెల్యే గెలవరు. ఇవన్నీ మీరు కళ్ళతో చూస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేయాలి? ఈ కాకిగోళలు చేస్తున్నారు. దీనికి మేము బెదురుతాము. నాకు 40 ఏళ్ళు అయింది. ఈ ఇంచు జరగం మేము అడిగేది. రెండవది, మా కార్యకర్తలు ఎట్లా గుండె నిండా ధైర్యంతో ఉంటారు. 20 ఏళ్ళు ఉద్యమాలే చేసిన వాళ్ళు ఇవేంటి 5 ఏళ్ళు 4 ఏళ్ళు 3 ఏళ్లకు ఖచ్చితంగా రోడ్ల మీద పడతారు. మా కార్యకర్తలకు ఎంత మనస్థైర్యము, ఎంత మనోబలం ఉందంటే రాబోయే ఏ ఎన్నికలే కానీ వాళ్ళే ఎన్నికలు కొట్లాడుతున్నంత శక్తిమంతులుగా తీర్చిదిద్దిన వాళ్ళని. ఎందుకు ఇట్లా తయారైనారు అంటే 20 సంవత్సరాలు ఉద్యమాలు చేశారు. ప్రతి జిల్లా, ప్రతి వాడ, ప్రతి బస్తీ, ప్రతి కాన్స్టిట్యూన్సీ తిరిగిన వాళ్ళు అడ్డగట్ట అంటే అడ్డగుట్ట కాదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి ఇది అడ్డ. ఇది 16వ అడ్డ కూడా.